హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మా చిన్నోడైతే నిద్రపోతున్నాడు. బట్టలు ఉతికేసి ఆరేసాను, ఆరుతున్నాయి. గుత్తి వంకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక పక్క సంగటికి పెట్టాను, వేడి వేడి సంగటి గుత్తి వంకాయ కూర చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దానికోసం టమోటాలు 4, అల్లం వెల్లుల్లి, ఎర్రగడ్డలు, పట్టా, లవంగం, అందులో కొంచెం పసుపు, తగినంత సాల్ట్, జీలకర్ర వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. అందులోకి తగినంత కారం, ధనియా పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఫ్రెష్గా 4 ఇలా పేస్ట్లా వస్తుంది. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న వంకాయల్ని 4 ముక్కలుగా కోసుకొని మధ్యలోకి ఆ పేస్ట్ని ముక్క లోపలికి బాగా పెట్టాలి. ఇలా 4 ముక్కలుగా కోసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం మిశ్రమాన్నంతా వంకాయలకు అంటించి పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, కడాయి బాగా వేడెక్కినాక ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఫ్రెండ్స్, గుత్తి వంకాయ కాబట్టి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి కొద్దిగా ఆవాలు, కరివేపాకు, వేసుకోవాలి. పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. అది బాగా పచ్చి వాసన పోయేంతలా వేయించుకోవాలి నూనెలో. బాగా వేయించుకోవాలి నూనెలోని. తర్వాత వంకాయలు వేసుకోవాలి. వంకాయలు వేసిన తర్వాత కొంచెం నూనెలోనే మగ్గనివ్వాలి. ఇటు సైడు బాగా వేయించుకోవాలి ఆ మసాలాలని. వంకాయలు కొంచెం బ్లాక్ కలర్లో తిరుగుతాయి, అంతవరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మూత వేసి పెట్టాలి. తర్వాత తీసి
బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మరీ ఎక్కువ కలిపేయకండి, పొడి పొడిగా రాలిపోతాయి వంకాయలు. ఇలా కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకొని బాగా వంకాయలు ఉడకనివ్వాలి. చారు చిక్కగా అయ్యే క్వాంటిటీలో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. అంతే, గుత్తి వంకాయ కూర తయారీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.